ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారు నక్కతోక తొక్కారు. రేపటి నుండి 2032 వరకు నమ్మలేని అదృష్టం, కలలో కూడా ఊహించలేరు. ఈ విధంగా వారి యొక్క జీవితం మలుపు తిరుగుతుందని. అయితే వృషభ రాశి వారు నక్కతోక తొక్కినట్లుగా ఎటువంటి అదృష్ట ఫలితాలను రేపటి నుండి 2032 వరకు వారు సొంతం చేసుకోబోతున్నారు. అలాగే వారి జీవితంలో జరగబోయే ఆ అదృష్ట ఫలితాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే సహనం చాలా అధికంగా ఉంటుంది. కానీ కోపం కూడా త్వరగా వస్తుంది. కోపం తగ్గటం కూడా చాలా కష్టం. దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల మొండితనం పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. మొండి పట్టుదలను విడిచినట్లయితే వీరు జీవితంలో మంచి స్థానంలోకి వెళ్లగలుగుతారు. అలాగే పొగడ్తలకి లొంగిపోయే స్వభావం వీరికి అస్సలు ఉండదు. అలాగే వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయటం మాత్రమే కాకుండా ఇతరుల చేత కూడా చాకచక్యంగా పని చేయించే నేర్పరితనం కలవారు. ధన సంపాదన విషయంలో ఈ వృషభ రాశి వారు అదృష్టవంతులనే చెప్పుకోవాలి. అయితే వృషభ రాశి వారు నక్కతోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలను సొంతం చేసుకోబోతున్నారు. రేపటి నుండి 2032 వరకు ఇక వారికి తిరుగు ఉండదనే చెప్పుకోవాలి. చేపట్టిన ప్రతి పనిలో కూడా సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు. అంతకు ముందు వీరి జీవితంలో ఎటువంటి అశుభ ఫలితాలనైతే చూశారో అవన్నీ కూడా శుభ ఫలితాలుగా మారబోతున్నాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారు. ఇంతకు ముందు ఎన్నోసార్లు వీరు అవకాశాల కోసం ఎదురు చూస్తూ పడిగాపులు కాశారు. కానీ ఇక ముందు అవకాశాలు వీరిని వెతుక్కుంటూ రాబోతున్నాయి. అలాగే ఉద్యోగార్థుల యొక్క కల నెరవేరే అవకాశాలు అతి త్వరలో కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో మీరు అంచెలంచెలుగా అభివృద్ధి పథంలోకి దూసుకుని వెళ్లగలుగుతారు. ఇంతకు ముందు మీ జీవితానికి ఇక ముందు మీ జీవితానికి చాలా తేడా అనేది కూడా కనిపిస్తుంది. అలాగే వృషభ రాశి వారు వ్యాపార పరంగా కూడా అద్భుతమైన ప్రయోజనాలను పొందుకోబోతున్నారు. వ్యాపార జీవితంలో వారికి ఉన్నటువంటి ఒడిదుడుకులను, సవాళ్లను అన్నింటినీ కూడా అధిగమించి ముందుకు సాగగలుగుతారు. వ్యాపార జీవితంలో ఒక మైలురాయిని వీరు అధిగమించబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే వ్యాపార భాగస్వాములతో కలిసి భాగస్వామ్య వ్యాపారం చేసేవారు అంచెలంచెలుగా అభివృద్ధి పథంలోకి దూసుకుని వెళ్లగలుగుతారు. ఆర్థిక పరంగా 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే వంశపారంపర్యంగా వీరికి దక్కాల్సిన ఆస్తులను కూడా వీరు దక్కించుకోగలుగుతారు. కోర్టు కేసుల్లో తీర్పులు వీరికి అనుకూలంగా రాబోతున్నాయి. వివాదాల్లో చిక్కుకున్న వీరి యొక్క ప్రాపర్టీస్ ని విడిపించుకోవటానికి వీరు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీరు పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలను పొందుకోబోతున్నారు. అలాగే వాటి యొక్క ధరలు పెరగటం మూలంగా మీరు ధనవంతులయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నమ్మలేని విధంగా ఈ విధంగా అదృష్ట ఫలితాలనైతే వృషభ రాశి వారు సొంతం చేసుకోబోతున్నారు. ఆర్థిక పరంగా అత్యద్భుతమైన ఫలితాలను పొందుకోవటం మాత్రమే కాకుండా మిగిలిన అంశాలు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా వృషభ రాశి వారు విద్యలో మంచి పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా వారికున్న సమస్యలను కూడా అధిగమించగలుగుతారు. ఈ విధంగా చాలా మట్టుకు గ్రహస్థితి వీరికి పూర్తిగా అనుకూలంగా ఉంది. వీరు చిన్న చిన్న ఒడిదొడుకులను, సమస్యలను ఎదుర్కొన్నా కానీ ఓవరాల్ గా వీరి యొక్క జీవితం మాత్రం అత్యద్భుతమైన ఫలితాలతో సాగిపోతుంది. అయితే వృషభ రాశి వారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి. శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించాలి. అలాగే వృషభ రాశి వారు అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి. అలాగే శుక్రవారం రోజు పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తిను బండారాలు దానం చేయండి. ఇలా చేయటం వల్ల మీకు అదృష్టం అండగా ఉంటుంది. భవనం లేదా నిర్మాణ స్థలంలో పనిచేసే మేస్త్రీలకు, కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి. మంగళవారం పెద్ద వయసులో ఉన్న సుమంగళి మహిళలకు భోజనం పెట్టి తాంబూలం, దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోండి. అలాగే వృషభ రాశి వారికి ఆర్థిక స్థితి అనుమతిస్తే స్వచ్ఛంద సంస్థలకి కానీ, నిరుపేదలకి కానీ అప్పుడప్పుడు అన్నదానం చేయండి. ఈ విధంగా చేస్తే ఇంకా అదృష్ట ఫలితాలను సొంతం చేసుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.